వాళ్ళ పార్టీలో ఉన్న మహిళా నాయకురాళ్ళ చేత ప్రెస్ మీట్లు పెట్టేస్తాడు. ఇది ఒక పిచ్చి రాజకీయం అన్నమాట, లేకి రాజకీయం అంటారు. శ్యామలాని తీసుకొచ్చారు. ఈవిడికి బెట్టింగ్ యాప్లు ప్రమోషన్ చేయడం తప్పితే ఏమీ తెలియదు, ఎందుకు మాట్లాడదో తెలియదు. ఈవిడంతటి ఈవిడి అతిగా ఊహించేసుకుంటుంది. ఈవిడంత మహానాయకురాలు ఇంకా రాష్ట్రంలో ఎవరో లేరన్నట్టుగానే బిల్డప్ ఎత్తా ఉంటుంది అన్నమాట. ఒకసారి ఏమని మాట్లాడుతుందో వినిపిస్తామనంటే, ఎలా ఉందంటే ఎన్నికల ముందు యువగళం అన్నారు మన నారా లోకేష్ గారు, మంచిది. ఇప్పుడు మాత్రం మౌనగళం పాటిస్తున్నారు. ఆ రోజున ఆడబిడ్డలకి అండగా ఈ అన్న ఉంటాడు అంటూ మాట్లాడారు. మరి ఈ రోజున అదే అన్న ఎక్కడికి వెళ్ళిపోయారు? క్రికెట్ స్టేడియంలో చప్పట్లు కొడుతూ తిరుగుతున్నారా? మేము అధికారంలో ఉన్నప్పుడు ప్రతిరోజు ప్రెస్ మీట్లు పెట్టిన మీరు ఈ రోజు సెల్ఫీ మీట్లు తప్ప ఏం పెట్టట్లేదు లోకేష్ గారు. నువ్వు ఈ ప్రాస డైలాగులు కొట్టడం తప్ప దేనికి పనిచేయవు. నీకు వచ్చినాయి రెండు, ఒకటి ప్రాస, రెండు బెట్టింగ్ యాప్లో ప్రమోషన్ చేయడం. ఈ రెండు తప్పితే నీకు ఏది రాదు. వాస్తవాలు తెలుసుకునే ప్రయత్నాలు మనం చెయ్యము. ఏదో అడ్డగోలుగా మన మూడు దగ్గర 4 మైకులు ఉన్నాయి కదా అని చెప్పేసి అడ్డగోలుగా వాగేయడం తప్పితే నీకు ఏనాబొచ్చి తెలియదు. నీ దగ్గర సబ్జెక్టు లేదు, పాడు లేదు. నువ్వు అనవసరమైన పిచ్చి పిచ్చి డైలాగులు కొట్టమాక, మాట్లాడు. మీరు చేతిలో పట్టుకుని చూపిస్తారు కదా రెడ్ బుక్, అందులో కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల పేర్లే ఉంటాయా, లేకపోతే రాష్ట్రంలో మహిళలపై అత్యాచారాలు చేసిన, మహిళల్ని అసభ్యంగా మాట్లాడిన వాళ్ళ పేర్లు కూడా రాస్తుంటారా? అంతా మీరే కదా, అంతా మీరే. మళ్ళీ అందులో వైసీపీ, రాష్ట్రంలో మహిళలను కించపరిచే వ్యక్తులు అంతా మీరే. మీరు అధికారంలో ఉన్నప్పుడు మహిళలు ఏ విధంగా కించపరిచి మాట్లాడారో అందరికీ తెలిసిందే. మీ పార్టీలో నాయకులు మాట్లాడినప్పుడు కనీసం మనం ఖండించడం మన బొత్తికి చేత కాదు, ఇవాళ నువ్వు ఇక్కడికి వచ్చి మాట్లాడటం. అదే మా పార్టీలో ఎవరైనా కార్యకర్త కానీ నాయకులు కానీ ఎవరైనా మాట్లాడితే ఇమీడియట్గా ఖండిస్తారు, అవసరమైతే కేసులు పెట్టి లోపల కూడా వేస్తారు. ఉదాహరణకి మా తెలుగుదేశం పార్టీ కార్యకర్త కిరణ్ అనే వ్యక్తి భారతిరెడ్డి గారిని ఉద్దేశించి ఏదో కొన్ని వ్యాఖ్యలు చేశాడని చెప్పేసి కేసులు పెట్టి లోపలేశారు. మీకు మాకు చాలా తేడా ఉంది. మహిళల పట్ల ఎవరు అసభ్యకరంగా మాట్లాడినా సరే తెలుగుదేశం పార్టీ ఊరుకోదు, ముఖ్యంగా నారా లోకేష్ గారు ఒప్పుకోరు. ఆ సంస్కారం మాకు ఉంది, మీకుందా? జగన్మోహన్ రెడ్డికి ఉందా? జగన్మోహన్ రెడ్డికి ఉందా? అక్కడ దాకా ఎందుకు? జగన్మోహన్ రెడ్డి తన తోడబుట్టిన సొంత చెల్లిని ఉద్దేశించి చంద్రబాబు నాయుడు గారి ఇంటికి వెళ్ళి తన కొడుకు పెళ్ళికి షర్మిల గారు శుభలేఖ ఇవ్వడానికి వెళ్ళారు. ఏమని మాట్లాడాడు తెలుసా నీకు? పసుపు చీర కట్టుకొని చంద్రబాబు నాయుడు గారిని ఇంప్రెస్ చేయడానికి వెళ్ళిందని మాట్లాడి, మరి చెప్పించి కొట్టేద్ది అక్కడే. మీరు అలాంటి వాడి కింద మీరు ఊడిగిని చేస్తున్నారు. ఇవాళ ఎక్కడికి వచ్చి పెద్ద పెద్ద ముద్ర మాటలు మాట్లాడుతున్నారు. మీ పార్టీ కార్యకర్తలు పచ్చి పోరంబోకి ఈతవలు. వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు మెజారిటీ పచ్చి పోరంబోకి ఈతవలు. మహిళల పట్ల ఎంత నీచంగా మాట్లాడతారంటే అంత నీచంగా మాట్లాడతారు. వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తల ఆడెవడో పంచి ప్రభాకర్ గారు కావచ్చు, లేదంటే ఆడెవడో ఇంకొక అన్నోళ్ళు ఆడో డాక్టర్ ఆడు కావచ్చు, లేదంటే ఇంకొంతమంది పోరంబోకి యాదవులు కావచ్చు. షర్మిలాకి అక్రమ సంబంధాలు అంటగట్టారు. అంత యాదవులు మీరు. సాక్షి టీవీలో తమ్ముళ్ళు చూడు ఒకసారి. వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుల చేత డైరెక్ట్గా ప్రెస్ మీట్లు పెట్టి సొంత చెల్లిని తిట్టించాడు జగన్మోహన్ రెడ్డి. ఇవాళ మీరేటండి మహిళల గురించి మీరు మాట్లాడేది? పైగా మీరు ఉపన్యాసాలు చెప్తారు ఇక్కడికి వచ్చి మాకు, అందులో నువ్వే చెప్పాలి. మళ్ళీ ఏం లేదు, మీరు చెప్పారు కదా ఈ రెడ్ బుక్ లో ఉన్న వాళ్ళందరికీ మామూలుగా ఉండదు అని చెప్పి, అందులో మీరు యాడ్ చేయాల్సిన పేర్లు ఇవి లోకేష్ గారు. ఇవి మీరు యాడ్ చేయాల్సిన పేర్లు. ఎవరెవరైతే మహిళల్ని అసభ్యకరంగా మాట్లాడారో, ఎవరెవరైతే అనుచిత వ్యాఖ్యలు చేశారో, ఎవరెవరైతే మీ ఆధ్వర్యంలో, మీ హయాంలో, మీ గైడెన్స్ తో, మీ ఐటీడీపీ ద్వారా ఎవరెవరైతే సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టు ఫోటోలు మాఫ్ చేసి గట్టిగా చెప్పు తినేస్తావు. మీలా కాదు, మీ పార్టీ అధినాయకుల్లా కాదు ఉసుగొలిపెత్తానికి. నారా లోకేష్ గారు ఎప్పుడు కూడా మీరు మహిళలను కించపరచండి అనో, లేదంటే వాళ్ళ ఫోటోలు మార్పు చేయమని ఎప్పుడు ఎవరికి ఆదేశించడు. అసలు ఒప్పుకోడు ఆయన. జగన్మోహన్ రెడ్డిలా అనుకున్నామేంటి? మీరు కానివ్వని రెచ్చగొట్టాను, బూతులు తిట్టానని చెప్పిస్తానికి జగన్మోహన్ రెడ్డి గారికి నారా లోకేష్ గారికి చాలా తేడా ఉంది. జగన్మోహన్ రెడ్డి అవసరమైతే మహిళల చేత బూతులు తిట్టిస్తాడు. ఉదాహరణకి చెప్పనా, నేను ఒక మీటింగ్లో అనుకుంటా రోజా మాట్లాడడానికి వస్తూ ఉంటే పక్కన ఎవరు ఆయన పేరు ఏదో ఉంటుంది, పేరు గుర్తులేదు సరిగా. జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారిని బూతులు తిట్టమంటున్నాడని చెప్పాడు. ఇవాళకి ఆ వీడియో వైరల్ అవుతూ ఉంటుంది, రోజా వీడియో చూసుకో ఒకసారి. జగన్మోహన్ రెడ్డి మహిళల చేతే బూతులు తిట్టిస్తాడు. ఇవాళ ఇక్కడికి వచ్చి ఉపన్యాసాలు చెప్పమాక దా బెట్టింగ్ రాని వాళ్ళ పేర్లు ఉండాలి. అందులో మొట్టమొదటిగా ముందు మీ పేరు కూడా రాసుకోండి లోకేష్ గారు. చాలే చెప్పావు. ఎందుకంటే శాసన మండలిలో మీరు మా వరుడు కళ్యాణి గారిని, ఎమ్మెల్సీ గారిని
ఏ భాషతో మాట్లాడారో రాష్ట్రం అంతా కూడా చూసారు. ఏ భాషతో మాట్లాడేశారండి? ఏ భాష ఏమనేసారు? వరద కళ్యాణ్ ఇంతకు ఏం అనలేదే. వినిపించు ఒకసారి ఏదైనా అన్నట్టు. ఇక పలానా మాట అన్నారని అని చెప్పేసి ఒకసారి చూపించు. ఏమీ అనలా. వరద కళ్యాణి గారిని ఏదో అనేసారు, ఏమీ అనలేదు. ఏమనుకుంటాను మీ గగ్గోలు మీ ఏడుపులు ఇంకా విష ప్రచారాలు ఆపియండి. ఏమన్నా అంటే ఇప్పుడు దాకా ఉంటారా మీరు? నేను ఫస్ట్ టైం వింటున్నా. ఏమనేసారమ్మా వరద కళ్యాణి గారిని ఒకసారి చూపించు. ఆ వీడియో ఒకసారి ప్లే చేయండి, ప్లే చేసి వినిపించు, వింటాంగా మళ్ళీని. అంటే రోజులు గడిచిపోయినాయిలే, ఎప్పుడెప్పుడు అనేసారంటే సరిపోద్దులే అని చెప్పేసి అనుకుంటున్నావా? సిగ్గుండాలి కాస్తానే కానీ. రాష్ట్రం అంతా కూడా చూసారు. యథా రాజా తదా ప్రజ అని మీరే అలా ఉంటే ఇక మీ కింద వాళ్ళు ఇంకెంత దారుణంగా ఉంటారు? తప్పులేదు. ఈ రోజున ఇన్ని అఘాయిత్యాలు జరుగుతున్నాయి కూటమి పాలనలో మహిళల మీద అంటే ఎలాంటి తప్పు లేదు. ఎందుకంటే పాలిచ్చే వాళ్ళే అలా ఉన్నారు. అబ్బా చాలా ఈజీ అండి రెడ్ బుక్ పాలన అంటూ కబుర్లు చెప్పడం, లేకపోతే మేము రాష్ట్రాన్ని కాపాడేస్తామంటూ హామీలు ఇవ్వడము. ఎలా ఉంటాయంటే మీ హామీలు హీరోల్లాగా హామీలు ఇస్తారు, కానీ పాలన చూస్తే జీరోలా ఉంటుంది. ఎన్నికల ముందేమో 5G చూపిస్తారు, రాష్ట్రంలో ఈ రోజు కనీసం 2G కూడా లేదు మీ పాలన. అలా ఉంది. ముఖ్యంగా మహిళలకైతే ఒక గంగమ్మ గారి కేసు కావచ్చు, కళావతి గారి కేసు కావచ్చు, ఒక చెట్టుకు కట్టేసి ఒక మహిళను కొట్టిన కేసు కావచ్చు, ఆడపిల్లలపై జరుగుతున్న అఘాయిత్యాలు, చెట్టుకు కట్టేసిన కేసు ఏదైతే ఉందో అది డ్రామా అని చెప్పేసి పోలీసు విచారణలో తేలిపోయింది. తల్లి కొడుకులు ఇద్దరు కలిసి ఆడిన డ్రామా అది. ఆ డ్రామా బట్టబయలు అయ్యింది. ఒక వైసీపీ నాయకుడు ఇచ్చిన సలహా మేరకు అలా చేశారు. అందులోనూ మీదే ప్రధాన పాత్ర. మనకు ఆ వాస్తవాలు తెలియవేమో, ఇక్కడికి వచ్చి అడ్డగోలుగా వాగేసి ఇలా దొరికేస్తాం అంతే. నువ్వు మాట్లాడు. హోంమంత్రి గారి ఇలాఖాలోనే ఎంత మంది ఆడపిల్లలపై అత్యాచారాలు జరిగాయి, దానికి ఆవిడ తీసుకున్న యాక్షన్ ఏంటి? మీ దగ్గర సమాధానం ఉందా? దీని మీద సమాధానం ఉండదు. సోషల్ మీడియాలో మహిళలపై జరుగుతున్న ట్రోల్స్ మీద మీ సమాధానం ఏంటి? ఇది మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళల గురించి మాత్రమే అడగట్లేదండి, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క మహిళ గురించి మాట్లాడుతున్నాము. గట్టిగా మాట్లాడితే మహిళలు ఎక్కడున్నా వాళ్ళందరి గౌరవానికి సంబంధించిన ప్రశ్న ఇది. సోషల్ మీడియాలో ఫోటోలు మాప్ చేసి మీరు ట్రోల్ చేస్తూ ఉంటారు కదా, దాని మీద మీ సమాధానం ఏంటి? నీకు మళ్ళీ చెప్తున్నావు, నువ్వు పిచ్చి పిచ్చ వాగితే నీకు చెప్పు తెగిపోద్ది. నీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయా? పోనీ మీ ఫోటోలు ఏమైనా ఎవరైనా మార్పు చేశారా? తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎవరైనా సరే నీ ఫోటో కానీ మీ పార్టీకి సంబంధించిన మహిళా నాయకురాళ్ళ ఫోటోలు కానీ ఎవరి ఫోటోలైనా మార్పు చేశారా? చేసినట్టు ఆధారాలు ఏమైనా ఉంటే చూపించండి. ఇదిగో పలానా ఐడి, పలానా వ్యక్తి, ఇతనికి ఐడిడిపిలో పలానా పోస్ట్ ఉందనో ఇంకొకటనో మీరు ఆధారాలు ఏమైనా చూపించాను నేను అనేస్తాను. జగన్మోహన్ రెడ్డి స్వయంగా ఒక టీంని ఎట్టుకొని శుభ్రంగా మార్పింగ్ చేపిస్తున్నారని అనడం ఈజీ. మనం చూపించగలగాలి, ఆధారాలు చూపించగలగాలి. మేము వాళ్ళతో మేము మాట్లాడతాం, మేము చెప్తాం. మేము ఊరికేం చెప్పమే, జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన మాటలే మేము ప్రస్తావిస్తాం. అలా ఏదైనా ఉంటే చూపించు. అలా మనం వెళ్ళాం. మళ్ళీని జరుగుతుందో అందరికీ తెలుసు. దీనికి మీరు ఏం సమాధానం చెప్తారు? ఇలా వీటి మీద మీకు ఎలాంటి సమాధానాలు ఉండవు. కానీ ఎవరో ఏదో అన్నారట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి, ఇంకా అసలు ప్రతి ఒక్కళ్ళు వచ్చేసారు మాట్లాడడానికి. అది ఏమన్నా అంత పెద్ద భూత అండి? నాకు అర్థం కాదు. మీరు మాట్లాడిన భాష కంటే, మీరు వాడిన పదజాలం కంటే కూడా మేకప్ అనేది పెద్ద భూత అండి? అమర్నాథ్ గారు అడిగింది. ఇంకా నిజంగా చెప్పాలంటే ఇండస్ట్రీ నుంచి వచ్చి నేనే మేకప్ వేసుకోను, మీకు ఎందుకండి మేకప్? అనిత గారు, నీకు అనిత గారికి పోలిక. నువ్వెంత, నీ బతికెంత, నీ స్థాయి ఎంత? 10కి 20కి బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసుకునేదాన్ని. ఎవడన్నా మన మొఖాన్ని ముష్టి చిల్లర మన మొఖాన్ని పడైతే అడే పని చెప్తే ఆ పని చేస్తాం మనం. నీకు అనిత గారికి పోలుకుందా? నీ బతికెంత, నువ్వెంత? నేనే మేకప్ వేసుకోను అబ్బా అని మన పెద్ద మహానాయకురాలు అనుకుంటాం ఏంటి? మన బతికి ఎవరికి తెలుదో? ఒకసారి వెనక్కి తిరిగి చూస్తే మన బతికంతా గబ్బే, మన బతికంతా పరమ రోత. మనకు వచ్చే 10-20 కోసం పక్కోటి జీవితాలతో ప్యాకెట్ ఆడేసాం మనం. ఇవాళ నువ్వు వచ్చి నిధులు చెప్తున్నావు మాకు. ఆ మేకప్ అనేది బూతి కదా. ఏమన్నాడు విన్నావా? పూర్తిగా గుడివాడ అమ్మన్నాడు ఏమన్నాడు విన్నావా? వినమాకు. ఇక్కడికి వచ్చి అడ్డగోలుగా మాట్లాడి నేనే మేకప్ వేసుకోను. ఎవరికి కావాలి? నువ్వు మేకప్ వేసుకుంటే అంతే, వేసుకోపోతే ఎవరికి కావాలండి? ఇప్పుడు నువ్వు రెడీ అవుతావు, రెడీ అవ్వకపోతావు, అది నీ ఇష్టం. అది ఎవరికి కావాలి? ఎవడు అడిగాడు నీ మేకప్ గురించి? నువ్వేమైనా అడిగావా? లేదు శ్యామలా వచ్చిందండి సరిగా రెడీ అవ్వలేదే చిచి అని మేమన్నా అన్నావా? లేదు. అన్నావా? లేదు. నువ్వు మాట్లాడిన మాటలకు మేము కౌంటర్ ఇచ్చాం, కానీ నీ అందసందాల గురించి మేము ఏ రోజు మాట్లాడలేదు. నువ్వు పెద్ద అందగతం అని చెప్పేసి మేము అనలేదు. నేనే మేకప్ వేసుకోను, అవి వేసుకోకపోతే
ఎవరు వేసుకోకూడదా? నువ్వు మేకప్ వేసుకోకూడదని చెప్పేసి ఎవరు వేసుకోకూడదా? మరి రోజుకి చెప్పు ఆ మాట. ఆ వరది కళ్యాణికి చెప్పు, మీ పార్టీలో ఉన్న మహిళా నాయకురాలకు చెప్పు. రోజా గారి కంటే అనిత గారు మేకప్ ఎక్కువ వేస్తారండి? అంతేం వేయరు. మా రోజా గారు వేస్తారు, బోల్డ్ మేకప్ వేస్తారా? అరంగుళం మందం వేస్తారా? మేమేమైనా అన్నాం ఏ రోజైనా? లేదు. ఇక్కడికి వచ్చి నేనే వేసుకోను. అబ్బచే, నీకు నువ్వు చాలా ఎక్కువ ఊహించేసుకున్నావు. నీ బతుకు అంత కాదు, నీది చిల్లర బతుకు. నీ చిల్లర బతుకు అందరికీ తెలిసిందే. చెప్పుకుంటే రోత, ఊహించుకుంటే గెబ్బు. అంతకు మించిన దరిద్రం ఇంకోటి ఉండదు. నువ్వు పెద్ద నాయకురాలు ఫీల్ అయిపోతే ఎట్టా అండి? నేనే వేసుకోను. అబ్బా నువ్వు వేసుకోరని చెప్పేసి అందరూ వేసుకోరు. ఇంకా చెప్పు, వింటాం మేము. మాట్లాడు. కమింగ్ ఫ్రమ్ an industry, being an anchor, being an actress, నేనే ఎప్పుడు మేకప్ వేసుకుని మాట్లాడలేదు. ఇంకా నువ్వు యాంకర్గానో లేదంటే నువ్వు నటిగానో మాకైతే తెలియదు. నువ్వు ఒక బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసి చూసావా? అప్పుడు మాకు తెలుసు. ఒక బెట్టింగ్ రానిగా నువ్వు మాకు తెలుసు. నేను యాంకర్ని, నేను పెద్ద యాక్టర్ని, నీ బతికి అంత సినిమా లేదు. ఇంక ఇలాంటి అతి మాటలు మానేస్తే బాగుంటుంది. అతి ప్రస్తావన తగ్గించు శ్యామల. ఓవర్ యాక్షన్ బాగా ఎక్కువ చేస్తున్నావు ఈ మధ్యన. నేను మళ్ళీ చెప్తున్నా, నీ బతుక్కు తగ్గ మాటలు మాట్లాడితే బాగుంటుంది. నువ్వు అసలు రాష్ట్ర రాజకీయాల గురించి మాట్లాడడానికే సరిపోవు. నువ్వు చిచ్చి నిన్న మొన్నటిదాకా బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసుకుని నువ్వా రాష్ట్ర రాజకీయాల గురించి మాట్లాడేది? అంతకు మించిన దిక్కుమాల బతుకు ఇంకోటి ఉంటుందా? చిచ్చి అసహ్యం కూడాను. పేర్లు పెట్టాలంటే మేము 100 పేర్లు పెడుతున్నా. పేర్లు పెట్టే ఉద్దేశం లేదు, చెప్తున్నా. నీ బతుకు తగ్గ మాటలు మాట్లాడు. నీ బతుకు అంత కాదు అంటున్నా. నీ ఇలాంటి వ్యక్తులు రాష్ట్ర రాజకీయాల గురించి మాట్లాడకూడదు. అంత విలువ లేదు మనకి. ఆ స్థాయి మనది కాదు శ్యామల. నువ్వు బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసుకునే దానివి. నువ్వు అక్కడే ఉండాలి. నీలాంటి వాళ్ళందరినీ అధికార ప్రతినిధి చేసేసాడు. అధికార ప్రతినిధి రాగానే మీకు 2 కొమ్ములు వచ్చేసి పెద్ద నాయకురాల్లో ఫీల్ అయిపోతున్నారు. అంత లేదు. పందికి పాండ్స్ పౌడర్ రాసినంత మాత్రాన అప్సరస్ అయిపోదు. పందే. నేను నిన్ను పందే అనట్లా, స్థాయి గుర్తు చేస్తున్నా. ఎక్కడైనా మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు. అనవసరమైన పేలమాక. ఎవరు మహిళలను కించపరుస్తారో, ఎవరు ట్రోల్ చేస్తారో, ఎవరు ఏం చేస్తారనేది రాష్ట్ర ప్రజలకి తెలుసు. మళ్ళీ మనం ప్రత్యేకించి మాట్లాడుకోవసరం లేదు. నేనే వేసుకొని మేకప్ వచ్చిందండి దిగి మహారాణి. వంగల్పూడి అనిత గారితో పోల్చేసుకుంటుంది. గట్టిగా మాట్లాడితే ఆ కాలి గోటు కూడా అనకూడదేమో, చాలా పెద్ద పదం అయిపోద్ది అది. నీ బతుకు అంత బతుకు కాదు. బతుకు తగ్గ మాటలు మాట్లాడితే బాగుంటుంది. చిల్లర బతుకండి మంది. గట్టిగా మాట్లాడితే శ్యామలా ఇది చిల్లర బతుకు. చిల్లర